రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ కార్యవర్గం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. మరో 2 రోజులు వాయిదా పడింది. ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ నాయకులు అధిష్టానంతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలు వెళ్లారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన వాయిదా పడింది. దీంతో 30న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి, మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? టీపీసీసీ కార్యవర్గం రేపు ఎల్లుండో ఫైనల్ అయిపోయి ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ అనూహ్యంగా వాయిదా పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 30వ తేదీన మరోసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారు. వాస్తవానికి ఈ రోజు రాహుల్ తో భేటీ అయిన తర్వాత ఒకసారి పూర్తిగా కన్ఫర్మ్ చేసి ఏఐసీసీకి పీసీసీలోకి ఎవరిని తీసుకున్నారు ఏంటి అన్న అంశాన్ని వివరించే అవకాశం ఉండేది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఇక మంత్రివర్గం కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 రోజుల తర్వాతనే మంత్రివర్గం ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించి విస్తృతంగా కసరత్తు చేశారు, దాదాపుగా ఫైనల్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తోంది. కానీ ఏఐసీసీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు రాహుల్ తో కూడా చర్చించాల్సి ఉంది కాబట్టి వాయిదా వేసినట్టుగా తెలుస్తా ఉంది. మరో 2 రోజుల తర్వాత ఇటు పీసీసీ కార్యవర్గాన్ని కావచ్చు, మంత్రివర్గాన్ని ఇటు ఏఐసీసీ నేతలకు వివరించి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆశావాహులకు ఇది ఒక నిరాశ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుంది. ఈసారి కూడా అటువంటి అవకాశమే వాళ్లకు ఎదురైందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరో 2-3 రోజుల తర్వాత పీసీసీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏఐసీసీ ఆమోదంతో జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టీపీసీసీని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.